నవ్య. ముందుగా ప్రేక్షకులు అందరూ కూడా ఆషాఢ మాస శుభాకాంక్షలు. ఆషాఢ మాసం సందర్భంగా ఈ రోజు మనం వచ్చేసాం ఫిలిం నగర్లో ఉన్న అపర్ణ ఔరా అపార్ట్మెంట్స్కి. మన వనితలందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఆషాఢం సందర్భంగా వాళ్ళు చేసే అల్లరేంటో చూసేద్దాం పదండి. ఆషాఢం అనగానే మనకు గుర్తొచ్చేది గోరింటాకు. అసలు గోరింటాకు ఆషాఢంలో ఎందుకు పెట్టుకోవాలి, దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి చూసేద్దాం. ముందుగా వనితలందరూ కూడా హాయ్. వనితా టీవీ వనితలందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు. హాయ్ పద్మజ గారు, అసలు ఆషాఢ మాస విశిష్టత ఏంటి అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మేము చాలా గ్రాండ్గా చేసుకుంటామండి. అందులో ఈ అపార్ట్మెంట్లో ప్రతి ఒక్కళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు. మేము ప్రతి ఆషాఢ మాసానికి ఇట్లాగా గోరింటాకు తీసుకొస్తాము. అందరు కలిసి కూర్చొని దాన్ని ఒలుస్తాము. తర్వాత ఒకళ్ళు పూలు కడతారు, ఇంకొకళ్ళు వేరే డెకరేషన్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళం ఇది కలిసి అన్నట్లు ఆ గోరింటాకు రుబ్బి దాన్ని పెట్టుకొని ఈ ఆషాఢ మాసం గోరింటాకు ఫిల్ చేస్తాం అనమాట. అది చాలా ఉత్సాహంగా ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేసుకుంటాం మేము. ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటారా లేదంటే ఇప్పుడు ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేశారా ఇలా సెలబ్రేషన్స్? ప్రతి ఇయర్ మేము ఎవరికి వాళ్ళు పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఒక అపార్ట్మెంట్ కాబట్టి అందరం కలిసి ఉత్సాహంగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఇయరేనండి ఇట్లా స్టార్ట్ చేసింది. బట్ ఎవ్రీ ఇయర్ మేము పెట్టుకుంటాం కానీ ఎవరికి వాళ్ళు పెట్టుకునే వాళ్ళం అనమాట. వినాయక చవితి, దీపావళి, భోగి, సంక్రాంతి ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేస్తామండి. అప్పట్లో అంటే జాయింట్ ఫ్యామిలీలో అందరూ కలిసి కూర్చొని చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ జాయింట్ ఫ్యామిలీ. సో ఇప్పుడు అందరు ఏజ్ గ్రూప్స్, మాకు పెద్ద కానీ చిన్న కానీ పిల్లలు కానీ అందరం కలిసి కూర్చొని ఇక్కడ ఒక హాల్లో ఒక చిన్న ఫంక్షన్ లాగా అందరం కలిసి ఈసారి చేసుకుందాం అని చెప్పేసి ఇలా గ్యాదర్ అయ్యామన్నమాట. గాయత్రి అమ్మ, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతుర్లు ఆషాఢ మాసంలో పుట్టింటికి వెళ్తారు. అసలు అలా ఎందుకు వెళ్తారంటారు? అత్తగారు ఆడపడుచు కలిసి ఉండకూడదు ఆషాఢ మాసంలో అనే సామెత ఎప్పటి నుంచో ఉంది, పూర్వకాలం నుంచి. అందుకనే తల్లిగారింటికి అమ్మాయిలందరూ వచ్చేస్తారు ఆ టైంకి. తర్వాత ఆషాఢ మాసం అంటే ఫస్ట్ ముందు మామిడాకులు కట్టుకోవడం, తోరణాలు, బంతిపూలు మాలలు కట్టుకోవడం, ఇంట్లో దీపం పొద్దున్నే వెలిగించి పూజ చేసుకోవడం, తర్వాత ఈ గోరింటాకు పెట్టుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. పండగలన్నీ తొలి ఏకాదశి నుంచి పండగలు మొదలై ఇప్పుడు దక్షిణాయనం మొదలైపోతుంది ఇప్పటి నుంచి. ఇంక శ్రావణ మాసం మెల్లిగా మొదలయ్యాక ఈ పండగలన్నీ వచ్చేస్తాయి. అదే ఆషాఢ మాసం నుంచి స్టార్ట్ అయ్యేది. ఆషాఢ మాసంలో అత్త కోడలు ఒకే గడప దాటకూడదని ఆడపిల్లని మనం పుట్టింటికి తెచ్చుకుంటాం. అది మన సాంప్రదాయం పూర్వకాలం నుంచి వస్తున్నది. ఇలాగా విన్నారు కదా, కొత్తగా పెళ్ళైన అమ్మాయి అలాగే అత్తగారు ఒకే గడప దాటకూడదని పుట్టింటికి వెళ్ళడం మన సంప్రదాయం. ఈ విషయం మనకు గాయత్రి అమ్మ గారు చాలా చక్కగా వివరించారు. వరలక్ష్మి గారు, అమ్మాయిలైతే ఆషాఢ మాసంలో అత్త వాళ్ళ ఇంటికాడ ఉండొద్దు అని పుట్టింటికి వచ్చేస్తారు. మరి అల్లుళ్ళు ఎందుకు అత్త వాళ్ళ ఇంటికి రాకూడదంటారు? ముఖ్యంగా ఆషాఢ మాసంలో కొత్త కోడళ్ళు అమ్మగారింటికి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే అల్లుడు అమ్మాయి కలవకూడదు అని. ఎందుకంటే ఆషాఢంలో కలవటం వలన వాళ్ళకి ఏప్రిల్ మే నెలలో ప్రసవం అవుతుంది, డెలివరీ అవుతుంది. ఆ టైంలో వేసవికాలం చాలా కష్టం అవుతుందని చెప్పేసి ఆషాఢ మాసాన్ని ఇట్లా రాకూడదు, అత్త కోడలు ఒక గడప దాటకూడదు, అత్త అల్లుడు ఒకరినొకరు చూసుకోకూడదు, ఇలాంటి నియమాలు పెడితే భయానికి తప్పనిసరిగా పాటిస్తారు. అదే కాకుండా లేదు ఇలా కాదు, ఇలా కలవకూడదు కాబట్టి ఇట్లా వేసవికాలంలో పుడతారు, దానివల్ల కష్టమవుతుందంటే ఎవరు వినరు. అందుకని చెప్పి ఇట్లా కఠినంగా నియమాలు పెట్టారు. దాంతో మనం ఏంటంటే ఆషాఢ మాసంలో అమ్మాయిని తెచ్చుకొని శ్రావణ మాసంలో అల్లుడు గారు వస్తారు, వచ్చాక మంచి చీర సార అన్నీ పెడతాము. ఇవన్నీ ఒక రకంగా కుటుంబాల మధ్య కలయికకి, సాన్నిహిత్యానికి, బంధానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ మన పూర్వీకులు అందుకని ఎప్పటి నుంచో చెప్పారు. విన్నారు కదా, ఆషాఢ మాసంలో కొత్త పెళ్లి కూతుర్లు పుట్టింటికి ఎందుకు వెళ్తారో, అలాగే అలా సంప్రదాయాలు, ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో కూడా ఇవన్నీ చాలా చక్కగా వివరించారు. పద్మజ గారు, ఆషాఢ మాసం విశిష్టత గురించి అయితే తెలుసుకున్నాం. మరి ఇప్పుడు గోరింటాకు రుబ్బుకోవాలి కదా, స్టార్ట్ చేద్దామా? ముందుగా ఈ గోరింటాకు ఉత్సవం ఇంత మంచిగా సెలబ్రేట్ చేయాలంటే లక్ష్మీ అమ్మవారిలాగా రోలు
అవన్నీ ఉండాలి. దాన్ని పూజ చేస్తాం అన్నమాట. పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తాము. అట్లాగే ఈ గోరింటాకు ఇవన్నీ తీసుకొని ఇట్లా ఒలిచేసి అన్నీ రెడీగా పెట్టుకొని దాంట్లో వేసి అందరం రుబ్బుతాం అనమాట. ఎవరెవరు ఉన్నామో అందరం కలిసి రుబ్బి మన చేతులకి పెట్టుకుంటాం అనమాట. ఇదే ఆషాఢ మాస గోరింటాకు సెలబ్రేషన్. ముందుగా గౌరీదేవిని తలుచుకుంటూ కొంచెం పసుపు తీసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని ఇలా రోలిని గౌరీదేవిగా భావించి తర్వాత కుంకుమతో బొట్టులు పెట్టాలి. ఇప్పుడు ఇలా కోసి మనం సిద్ధం చేసుకున్న ఆకులన్నీ తీసుకుని సిద్ధం చేసుకున్న గోరింటాకుని పెట్టుకుని రుబ్బుతూ ఒక్కరే కాకుండా అందరూ స్త్రీలు ఒక్కొక్క చేయి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మంచిగా రుబ్బుతున్నారు. ఈ సందర్భంగా ఒక పాట పాడండి మీరు. పాటలు రావు కానీ ఒక 2 లైన్లు పాడమంటే కొమ్మాలేకున్న మురిపాల అరచేత మొగ్గ తొడిగింది ఎంచక్క పండిన ఎర్రన్ని చుక్క. వావ్ వావ్ వావ్, సూపర్ సూపర్, మంచిగా పాడుతున్నారు సాంగ్స్. ఇంకొకటి చెప్పాలండి, ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎర్రదనం ఇదంతా కాదు, 5వ తనం కోసం ఆడవారు గోరింటాకు పెట్టుకోవాలి. డిజైన్స్ కాదు, మెయిన్గా అరికాల్లో మెయిన్గా పెట్టుకోవాలి. ఆషాఢంలో పెట్టుకుని 5వ తనం కోసం పెట్టుకుంటారు మొదటగా. అదొక్కటే కాకుండా కారణం చేతికైనా దేనికైనా గోళ్ళకి కూడా పుచ్చిపోకుండా ఉంటాయి, పాదాలు పగుళ్ళు రావు, ఏ ఆయింట్మెంట్స్ అవసరం ఉండదు మెయిన్గా. కానీ అమ్మ ఇప్పుడు అదంతా ఫాలో అవ్వట్లేదు. చాలా మంది కూడా అవ్వాలి, బయట దొరికే కోన్స్ తీసుకుని అది అంతా అవ్వకూడదు. ఇదే చేయాలి ఇక నుంచి. ఇదే ప్యూర్ అంటారా? ఇలా చేస్తేనే మనకి ఆరోగ్యానికి మంచిది, 5వ తనానికి మంచిది, ఐశ్వర్యానికి అన్నిటికీ మంచిది. సో ఇలా ఆకు తెంపుకొని మంచిగా రుబ్బుకోవాలన్నమాట. ఫైనల్కి వచ్చేసింది. సో ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి మంచి ఓల్డ్ సాంగ్స్ వినాలని ఉంది. మంచిగా పాడొచ్చుగా సాంగ్స్. శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా అందెల వందెల వైఖరితో నీ మది తెలుపగరావా చొచ్చేటి వెన్నెలలో విచ్చందారులవ్వగని గుచ్చందేటి కులుకు సిరి నీదా. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా పాడారు. ఓకే, మరి ఆషాఢ మాసంలో కొత్త పెళ్లి కూతుర్లు పుట్టింటికి వెళ్తారు. మరి అలాంటప్పుడు తప్పకుండా మీ అందరు కూడా మీ హస్బెండ్స్ని మిస్ అయ్యి ఉంటారు కాబట్టి మీరు చెప్పండి, ఫస్ట్ మీ హస్బెండ్ని మిస్ అయ్యారా ఆ టైంలో? కొత్తగా పెళ్ళైనప్పుడు ఎవరైనా హస్బెండ్ని మిస్ అవ్వకుండా ఎలా ఉంటారు? ఖచ్చితంగా అవుతారు. ప్రతి ఒక్కరికి అది ఖచ్చితంగా క్రాస్ అయ్యేదే. అప్పట్లో అంటే ఫోన్స్ లేవు, రీచ్ అవ్వడం కష్టం, చూసుకోలేము. కానీ ఇప్పుడు అలా కాదు కదా, కాల్స్ ఉన్నాయి, వీడియో కాల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. సో మిస్ అయ్యాను నేనైతే. నాకు పెళ్ళి 15 ఏళ్ళు అవుతుంది. ఆ 15 ఏళ్ళ ముందు స్టోరీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే గుర్తొచ్చింది. ఒకటే గడప దాటద్దు అంటారు. అందుకని నేను మా పుట్టింట్లో ఉండేదాన్ని. మా ఆయన ఏమో నాకు ఊరికే కాల్ చేసి చూడాలనిపిస్తుంది, మొన్ననే కదా పెళ్ళైంది, ఈ గ్యాప్ ఏంటి, ఈ శాస్త్రాలు ఏంటి, ఇలా అన్నీ అడిగేవాడు అనమాట. అయితే పెద్దవాళ్ళు అన్నీ ఆలోచించే కదా పెడతారు మనకి పద్ధతులు ఇవన్నీ. సో దాన్ని మనం అటెండ్ అవ్వాలి, దాన్ని మనం పర్సీవ్ చేయాలి. అప్పుడే మన నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పడానికి ఈజీగా ఉంటుంది, వీలుగా ఉంటుంది, మన ట్రెడిషన్స్ అన్ని నేర్పించినట్టు ఉంటుంది. సో మిస్ అయితే అయ్యాను, కానీ నేను ఇప్పటిదాకా చెప్పలేదు. ఇప్పుడు చూస్తే మా ఆయన ఏమనుకుంటాడు, మిస్ అయ్యి కూడా నాకు చెప్పలేదా అని అంటాడేమో 15 ఏళ్ళ తర్వాత. బట్ ఎనీవే అదంతా స్వీట్ మెమరీస్, అవన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు గుర్తు చేసుకుంటే బాగుంటాయి, అప్పుడు అనుభవిస్తుంటే కూడా బాగుంటాయి. లక్ష్మి గారు, అసలు మీ అప్పుడైతే అసలు మొబైల్ ఫోన్స్ లేవు, వీడియో కాల్స్ లేవు, మెసేజ్లు లేవు, ఏం లేవు కదా. మరి మీరు ఆ కాలంలో అసలు ఏం చేశారు? మా పెళ్ళై 30 సంవత్సరాలు అయింది. ఫోన్స్ లేకపోయినా పక్కింట్లో ఫోన్తో మాట్లాడేవాళ్ళం. ల్యాండ్ లైన్ పక్కింటి వాళ్ళు పిలిచేవారు మమ్మల్ని. ప్లస్ అసలైన ఒక జోక్ చెప్తాను. ఆషాఢం అయిపోయిన తర్వాత మా నాన్నగారు వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళారు మా ఆయన గారిని. తీసుకొచ్చాక వచ్చే దారిలో ఈ టెన్షన్లోనో మరి ఏమో పైనుంచి సూట్ కేసు నెత్తి మీద పడిపోయింది ఆయనకి. ఇంటికి వచ్చాక చెప్పడం అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత
నెమ్మదిగా సూట్ కేసు తీసారు. ఇంతకీ ఇందులో ఏ నెక్లెస్ ఏదో తెచ్చేస్తున్నాను ఆశపడిపోయాను. దాంట్లోంచి నెమ్మదిగా ఒక చిన్న మల్లెపూలు తీసుకొచ్చారు. పువ్వులు తేడా కూడా మా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారా అన్నంత సిగ్గు. అందుకే సూట్ కేసులో ఇది ఇప్పటివరకు ఎవరికే తెలియదు, మీకు చెప్తున్నాను సభాముఖంగా. ఆయన ఇప్పుడు వింటారేమో. లక్ష్మి గారు ఇప్పుడు మొత్తం చూస్తారండి అందరూ. తెలియాలి, ఈ కాలంలో వాళ్ళకి అసలు ఎలా ఉండాలో తెలియాలి. ఎంతసేపు నువ్వు నువ్వు అని మాట్లాడుకోవడాలు అలా కాదు, ఇలాంటివి కూడా వాళ్ళు చేయాలన్న ఆశ. విన్నారు కదా, ఆ కాలంలో లక్ష్మి గారిని చూడడానికి మొహమాటంతో మల్లెపూలు తీసుకొద్దామన్నా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అని సూట్ కేసులో పెట్టి మరి తీసుకొచ్చారంట. చూడండి అసలు ఫుల్ బ్లెష్ అవుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎలా మీ హస్బెండ్ని మిస్ అయ్యారు? ఆ కాలంలో మీరు ఏమైనా చిలిపి పనులు చేశారా? చిలిపి పనులు అంటే చాలానే ఉన్నాయి, ఒకటని కాదు కానీ ఆషాఢ మాసము ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అందులో మేము చాలా విలేజ్లో నుంచి వచ్చేవాళ్ళం అనమాట. సో మా హస్బెండ్ అప్పుడు బెంగళూరులో ఉండేవాళ్ళు, మేము ఇక్కడ ఉండేవాళ్ళం. మా ఇంట్లో ల్యాండ్ లైన్ కూడా లేదు. తర్వాత మా పెళ్ళైన తర్వాత మా కోసమని స్పెషల్గా ల్యాండ్ లైన్ కూడా పెట్టించిన తర్వాత మేము ఎంత ప్లాన్ చేసామంటే, ఇప్పుడు అందరు తిడతారు కానీ ఆషాఢ మాసం అంటే అత్తగారులు అల్లుళ్ళు, అత్తగారు కోడళ్ళు కదా అని మేము హ్యాపీగా లాస్ట్లో 10 రోజులు హానీమూన్కి వెళ్ళాం. అయ్యో ఇదెక్కడ ట్విస్ట్ అండి. ఎవరికి తెలియదు కానీ ఇంట్లో వాళ్ళు కూడా సరే పోండి, ఇట్లా గడప దాటకూడదు కదా అనేసి 10 days మేము అప్పట్లోనే మేము లండను అటువైపు వెళ్ళేసి వచ్చాము అనమాట. ఇది మా చిలిపి. ఇది చాలా హ్యాపీ మూమెంట్. ఇప్పటికి కూడా అది తలుచుకుంటే మేము ఎంత చేసామా అని చెప్పేసి అనిపిస్తుంది అప్పుడు. అను గారు, మీకు కొత్తగా పెళ్ళైనప్పుడు ఆషాఢ మాసంలో మీ హస్బెండ్ని ఎలా మిస్ అయ్యారు అండ్ మీ హ్యాపీ మూమెంట్స్ షేర్ చేయండి. అందరిలాగే నేను అలాగే మిస్ అయ్యాను. కాకపోతే ఫోన్లు చేసేవారు, ఈయన ఫోన్లు చేసి మాట్లాడుకుంటా అలా టైంపాస్ అయిపోయేది. ఓకే. శ్రావణ మాసం వచ్చాక అత్తయ్య వాళ్ళు పూజ చేయించేసి తీసుకెళ్ళాక చాలా హ్యాపీ అనిపించింది. శ్వేత గారు, మీ ఆయనని మీరు ఎలా మిస్ అయ్యేవారు అండ్ ఎలా కలుసుకునేవారు అండ్ మీరు చేసిన చిలిపి పనులు చెప్పండి. అంటే మమ్మల్ని సంహవ్ ఒక మూవీ వెళ్ళడానికి మాత్రం పర్మిషన్ ఇచ్చారు, ఒక మూవీకి. సో ఆ మూవీ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇంకా ఫైనల్ క్లైమాక్స్ సీన్ అయిపోక ముందే ఇద్దరం జంప్ అయిపోయి ఐస్ క్రీమ్ తీసుకొని లాంగ్ డ్రైవ్కి వెళ్ళి తర్వాత ఇంటికి వచ్చామన్నమాట. ఇట్స్ అ మెమొరబుల్ మూమెంట్. వరలక్ష్మి గారు, మీరు చెప్పండి, మీరు పుట్టింటికి వెళ్ళాక మీ ఆయనని ఎలా మిస్ అయ్యారు అండ్ మీ ఆయనని చూడడానికి మాట్లాడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు మీరు అప్పుడు? మాకు February 89లో మ్యారేజ్ అయింది. అయిన తర్వాత నేను వెంటనే ఇక్కడ హైదరాబాద్ రాలేదు. సో మోస్ట్లీ రాజాం అని మా ఊరు అక్కడే ఉన్నా. మా వారు ఇక్కడ హైదరాబాద్లో హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసేవారు. సో సమ్మర్ వెకేషన్కి వచ్చారు. తర్వాత వెంటనే ఆషాఢం వచ్చింది. అప్పుడు మాకైతే ల్యాండ్ లైన్స్ని ఆషాఢానికి ఇంక వెళ్ళిపోవాలని పంపించేశారు ఇవన్నీ. అంతవరకు కోర్టుకు వెళ్ళకుండా ఉంటే సీనియర్స్ కూడా మాకు ఇంటికి ఫోన్లు వస్తుండేవి. మా నాన్నగారికి కూడా ఈ అబ్బాయిని పంపించండి రావట్లేదు, కోర్టు ఓపెన్ అయ్యిందని చెప్పేసి ఫోన్స్ కూడా వస్తుండేవి. తనకు అనుకోకుండా ఆషాఢం వచ్చేటప్పటికి ఇంక కంపల్సరీగా ఈయన వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా వెళ్ళిపోయాక మాకు ఇంట్లోనే, మాకు ల్యాండ్ లైన్ ఉంది ఇంట్లో, మా వారి సీనియర్ ఇంట్లో కూడా ఉండేది ఫోన్ అనమాట. ఇంకా నైట్ అంతా ఆల్మోస్ట్ 2 వరకు ఎస్టీడీ బుక్ చేయటం, మాట్లాడటం, ఎస్టీడీ కాల్స్. అప్పుడు మా నాన్నగారికి అనమాట మంత్లో ఒక 20-30 వేలు బిల్లు వచ్చింది. అప్పట్లో అది చాలా ఎక్కువ. తర్వాత లాస్ట్లో ఇంకా ఈయన అనమాట విశాఖపట్నం వచ్చేసి నువ్వు ఎట్లా ఏదో ఒకటి చెప్పేసి వైజాగ్ రా అంటే, ఇంకా మా నాన్నగారు తమ్ముడు అప్పుడు వైజాగ్లో చదువుతుండేవాడు మెడిసిన్. సో వాడి దగ్గరికి వాడి పేరు చెప్పుకొని మేము అక్కడికి వెళ్ళి అక్కడ అనమాట ఒక 4-5 రోజులు ఉండి మళ్ళీ వచ్చాము. అవన్నీ కూడా చాలా మెమరబుల్ మూమెంట్స్. అవి మర్చిపోలేం ఇప్పటికీ కూడాను. ఇప్పటి వాళ్ళకి అనిపించవచ్చు నిజంగా ఇట్లా ఉంటుందా లేదా అనేది, కొంచెం ప్రాక్టికల్గా ఉంటున్నారు పిల్లలు, కానీ అవన్నీ కూడా అప్పటి విషయాలు. ఆ ఫోన్ లేకపోవటం, లెటర్స్ రాసుకోవటం, ఇవన్నీ కూడా చాలా బాగుండేవి. అవన్నీ కూడా ఇప్పటికీ నా దగ్గర చాలా లెటర్స్ కూడా ఉన్నాయి అప్పటివి. ఓకే అమ్మ, మీరు చెప్పండి, ఆషాఢ మాసంలో మీ హస్బెండ్ని ఎలా మిస్ అయ్యేవారు? हमारी एंगेजमेंट क्या सर भाई कॉलेज में हुई थी, तो कॉलेज से क्या होता था, पिक्चर्स जाते थे, पूरे जने पिक्चर में बैठते थे, हम दोनों निकल के चले जाते थे कहीं तो भी घूमने. अब हमारी सास क्या सो भाई नीचे बैठ के पान बनाती थी, 12:30 हो जाते थे, ऊपर आओ बोल के ये बोलते रहते थे, मगर हमारी सास बोलती थी नहीं अभी जाना नहीं है, बैठो बोलती थी. ऐसा हम दोनों मिस करते थे एक दूसरे को मिलने के लिए.
కుమారి గారు మీరు చెప్పండి, మీ హస్బెండ్ని మీరు ఎలా మిస్ అయ్యేవారు? మా పెళ్ళి అయ్యి 54 సంవత్సరాలు అవుతుంది. మేమిద్దరం ఒకటే కాలేజీలో చదువుకోవటం వల్ల ప్రతిరోజు ఆషాఢ మాసం కూడా కలుసుకున్నాము. ఇంటర్మీడియట్ కాగానే పెళ్ళి అయింది. ఆ పెళ్ళైనాక డిగ్రీలో జాయిన్ అయినాము. అయితే మేము కాలేజీలో రెగ్యులర్గా కలుసుకునే వాళ్ళం. మాకు ఆషాఢం మిస్సింగ్ అనేది ఏమి లేకుండే. అయితే పుట్టింటి నుంచి మీరు, అత్తింటి వారి నుంచి మీ ఆయన వచ్చేవారు కాలేజ్కి, అలా కలుసుకునేవారు. ఫైనల్ ఇయర్, నేను ఫస్ట్ ఇయర్లో ఉండేదాన్ని. ఆషాఢ మాసం గురించి అందరు కూడా చాలా చక్కగా మాట్లాడారు. కానీ అప్పటి నుంచి నన్ను ఒక క్వశ్చన్ చాలా ఇబ్బంది పెడుతుంది, అందుకే అడిగేస్తా. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకోలేదా? ఎవరు చేసుకున్నారు చెప్పండి, చేయలేదండి. ఒక్కరేనా? దొరికేశారు. సో చెప్పండి, మీ లవ్ స్టోరీ చెప్పండి. నాది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. ఓకే. నాకు చిన్నప్పటి నుండి మా సత్యం అంటే మా అమ్మమ్మ గారి కొడుకే. నాకు చిన్నప్పటి నుండి సత్యం అంటే చాలా ఇష్టం, అంటే మామయ్య లాగా. అనుకోకుండా మా వాళ్ళు పెద్దవాళ్ళు కుదిర్చి పెళ్లి చేశారు. ఆషాఢ మాసంలో ఒక్కసారే నా చేత్తో నేను గోరింటాకు పెట్టుకున్నాను. అప్పుడు మా వారు అక్కడికి మా అమ్మగారి ఇంటికి రాకూడదని, తర్వాత ప్రతి ఆషాఢ మాసానికి మా ఆయనే నా చేతికి గోరింటాకు పెడతారు. ఆ ఒక్కసారి మిస్ అయ్యానని ప్రతిసారి తలుచుకొని ఆషాఢ మాసం నా డ్యూటీ రుబ్బడం వరకే, పెట్టడం డ్యూటీ మా ఆయనదేను. పెట్టాక గోరుముద్దలు కూడా మీ ఆయనే కదా. అంతే, ఖచ్చితంగా. ఎందుకు వదులుతాం ఛాన్స్. విన్నారు కదా, ఆషాఢ మాసంలో వీళ్ళందరూ కూడా పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ హస్బెండ్ని ఎలా మిస్ అయ్యారు, ఎలాంటి చిలిపి మూమెంట్స్, ఇవన్నీ కూడా మనతో షేర్ చేసుకున్నారు. సో హ్యాపీ మూమెంట్స్ అన్ని షేర్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు గోరింటాకు పెట్టేసుకుందామా? ఓకే డన్. ముందుగా మన చేతులు ఎంత గోరింటాక్తో అందంగా ఉంటాయో అట్లాగే ఈ గాజు బ్యాంగిల్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. అందరూ ముత్తైదువులు ఇవి వేసుకోండి. పూలు చక్కగా అలంకరించుకోండి. సో అందరు కూడా గాజులు పనిచేసుకుందాం, పూలు పనిచేసుకుందాం. అలాగే ఆషాఢ మాసం స్వీట్ మూమెంట్స్ అండ్ మెమొరబుల్ మూమెంట్స్ కూడా షేర్ చేసుకున్నాం కాబట్టి గోరింటాకు కూడా రెడీగా ఉంది కాబట్టి పెట్టేసుకుందామా? తప్పకుండా. వావ్, చూడండి ఎంత బాగా పెడుతున్నారో నీట్గా కూడా. వావ్ వావ్. మీకు ఫస్ట్ టైం మీ చేతికి గోరింటాకు పెట్టిన వాళ్ళు ఎవరైనా గుర్తున్నారా? ఫస్ట్ మా అమ్మ. మీ మమ్మీ. పెళ్ళైనాక మీకు ఫస్ట్ మెహందీ పెట్టింది ఎవరు? మా ఆయన గారు, నానమ్మ గారు పెట్టారు. అమ్మో, మీ ఆయన ఎప్పుడు పెట్టారు మరి? పెట్టరు. అయ్యో, అలాంటి పనులు రావు. అలాంటి పనులు రావు కానీ సూట్ కేసులు మల్లెపూలు వేసి తెచ్చి పనులు అయితే వచ్చాము. ఇప్పుడు నాకు కరపుచ్చుకుంటారు ఇది చెప్పానని. ఇట్స్ ఓకే. మీరు చెప్పండి పద్మజ గారు, మీ పెళ్ళైనాక ఫస్ట్ మీకు మెహందీ ఎవరు పెట్టారు? నాకు మా అత్తగారు పెట్టారండి. అత్తగారు పెట్టారు. తర్వాత మా ఆయన అన్నాడు, నాకు చాలా ఆర్టిస్టు, నేను చాలా బాగా పెడతానని చెప్పి పెట్టాడు. అసలు ఏమి లేదు ఆడ. ఇదేంటంటే మోడర్న్ ఆర్ట్ అని చెప్పాడు. పెట్టడమే గొప్ప అండి. అంత ఎట్లా పెట్టారని కాదు, ప్రేమతో పెట్టారా లేదా అది ఎందుకు చూడరు మీరు? అసలు మా ఆయనది చూపిస్తే ఆయన ఏం రాసుకున్నాడో తెలుసా? పద్మజ అని చెప్పి పెట్టుకున్నాడు చేతి మీద. ఆయన పెట్టుకున్నాడు పద్మజ అని చెప్పి రాసి. మీరు చెప్పండి, పెళ్ళయ్యాక మీకు ఫస్ట్ గోరింటాకు ఎవరు పెట్టారు? నా గోరింటాకు చాలా ఎర్రగా పండుద్ది, ఎందుకంటే మా ఎర్రగా పండాలని ఇంత పెట్టేశారు అంటే ఎక్కువ పెడితే ఎర్రగా పండిద్దా? ఎక్కువ పెడితే ఎర్రగా పండుద్ది. మా ఆయన బంగారం కదా, అందుకని. అవును, నాకు ఇది ఒక డౌట్ ఉంటుంది. నిజంగానే గోరింటాకు ఎర్రగా పండితేనే మంచి మొగుడు వస్తాడా లేకుంటే రాడా? మంచి మొగుడు అని కాదు, ఆ మొగుడికి భార్య అంటే ఎక్కువ ఇష్టమని అర్థం. ఓకే. ఒకవేళ పండకపోతే రంగును బట్టి ఎర్రగా పండితే చాలా ఇష్టం అన్నట్టు. ఓకే. ఒకవేళ ఎర్రగా పండకపోతే కొంచెం తక్కువ ఇష్టం. కొంచెం తక్కువ. అందుకే అమ్మాయిలందరూ కూడా చూసుకోండి ఇప్పుడే. చూసారు కదా, ఆషాఢ
ఆషాఢ మాసం సందర్భంగా అపర్ణ ఔరా అపార్ట్మెంట్లో వీళ్ళందరూ కూడా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారో. గోరింటాకు రుబ్బడం కానీ, అలాగే వీళ్ళు కొత్తగా పెళ్ళైనప్పుడు వీళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ హస్బెండ్ని ఎలా మిస్ అయ్యారు, ఎలాంటి చిల్పు మూమెంట్స్ అవన్నీ కూడా షేర్ చేసుకున్నారు. అలాగే ఎంత బాగా గోరింటాకు పెట్టుకున్నారో చూడండి. మీ అందరికి కూడా మీ గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి హ్యాపీ లైఫ్ కూడా మీరు లీడ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొకసారి మన వనితల అందరికి కూడా ఆషాఢ మాస శుభాకాంక్షలు. వనితా టీవీ వనితలందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు. చూసారు కదా, ఆషాఢ మాసం సందర్భంగా మన వనితలందరూ కూడా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారో. ఇది ఇవాల్టి నవ్య. రేపటి నవ్యలో మళ్ళీ కలుద్దాం. మరోసారి వనితా టీవీ వనితలందరూ కూడా ఆషాఢ మాస శుభాకాంక్షలు.